హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వచ్చేసరికి సంక్రాంతి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది మీ 2 పిక్స్తో అనేది వివరంగా అయితే చెప్తాను. సో టాపిక్లోకి వచ్చే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతిరోజు వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, అలాగే నేను చేసే లిరిక్స్ కూడా మీకు గ్రీన్ స్క్రీన్ కానీ సమ్టైమ్ బ్లాక్ స్క్రీన్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రతి ఒక్కటి మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్గా ఒకసారి నేను చేసిన డెమో అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇచ్చాను, దానికి ఫాలో అయితే ప్రతి ఒక్క ఫుల్ వీడియో అనేది మీరు ముందుగా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్చాట్ ఇలా ప్రతి ఒక్కటి ఇచ్చానమాట. వాటిని మీరు ఫాలో అయితే ఫుల్గా నేను చేసే ప్రతి ఒక్కటి ఏంటన్నది కూడా మీకు వివరంగా అయితే తెలుస్తుంది. సో టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ XML ఫైల్ లింక్ అనేది ఇచ్చానమాట, కైన్మాస్టర్ సంబంధించి. దాన్ని మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో పొంగల్ వీడియో అని అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారో దాన్ని ఎలాగైతే ఓపెన్ చేసుకోండి. మీకు కైన్మాస్టర్ న్యూ వర్షన్ అయితే మీకు ఆటోమేటిక్గా ఇలా దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఓకే మార్క్ ఉంది చూసారా, ఇలా ఓకే చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా ఇంపోర్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా ఇంపోర్టింగ్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఫైల్స్ కానీ అన్నీ మీకు యాస్టీజ్గా అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు ఒక్కటే అనమాట. మీ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి, అలాగే మీకు ఒక పార్టికల్ ఇమేజ్ వీడియో అయితే ఇచ్చాను, దాన్ని మీరే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అమలాపాల్ గారి ఇమేజ్ అయితే ఉంది చూసారా, సారీ అనుపమ గారి ఇమేజ్, దీని మీద మీ ఫొటోస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అది ఎలాగనే మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మీ ఫొటోస్ వచ్చేసరికి PNG ఫార్మాట్లో ఉండాలన్నమాట. అలా మీకు తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమోట్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు లింక్ కూడా ఇచ్చాను, దానిలో క్లిక్ చేస్తే ఎలా చేసుకోవాలని కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అనుపమ గారి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ మీడియా సింబల్ మీద ఓకే చేస్తే మీ ఫొటోస్ అనేది PNG ఫార్మాట్లో మార్చుకుంటారు కదా, ఆ PNG ఫార్మాట్లో ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఎగ్జాంపుల్గా అయితే నేను నా ఫోటో అయితే పెట్టి చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. లేదంటే సంథింగ్ ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా అయితే నేను నా ఫోటో అయితే పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఇలా పెట్టాను కదా, మీరు దీన్ని ఏం చేస్తారంటే మీరు పెట్టుకున్న ఇమేజ్ని ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఓకేనా. ఇలాగైతే సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే పక్కన నెక్స్ట్ బావకు సంబంధించింది కాబట్టి దాని పక్కన మీరు మళ్ళీ ఇంకొక ఇమేజ్ జస్ట్ మీదైనా పెట్టుకోవచ్చు, ఇంకొక ఇమేజ్ ఏదైనా అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా మాత్రం అయితే పెట్టి చూపిస్తున్నాను, షన్ను గారి ఫోటో అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ జూమ్ అయితే గట్టిగా ప్రెస్ చేసుకొని, సారీ ఇలా సెట్ చేసి ఇక్కడ కీ మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. దాన్ని సరిపడేటట్టుగా ఉంటే బాగుంటుంది అనమాట. సో అలా మీరు అడ్జస్ట్ చేసుకొని లేదంటే వేరే సమ్టైమ్ వేరే ఫోటో అయినా పెట్టుకోండి. ఫుల్ పిక్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను, ఆ ఫోటో మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మళ్ళీ ప్రభాస్ గారి ఫోటో అయితే పెట్టాను, చూసుకోరా. జస్ట్ అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఇలా వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. దీనికి సంబంధించి మీకు ఒక పార్టికల్ వీడియో ఇమేజ్ వీడియో అయితే ఇచ్చాను, సారీ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే. ఆ ఎఫెక్ట్ వీడియోని తీసుకొని కత్తెర పక్క ప్రింట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని స్పీకర్ ఐకాన్ మ్యూట్లో పెట్టుకోండి. సేమ్ అదే వీడియో పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ ఉంటుందంటే స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాగ్ అని అంటే ఫాగ్కి సంబంధించి ఫాగ్ అని చూసారు, దీన్ని అయితే ఇక్కడ 3 డాట్స్ మీద కొట్టి బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. మీకు ఎఫెక్ట్ అనేది వాటి మీద అప్లై అయిపోతుంది. ఫాగ్ అంటే పొగ అనేది మాత్రం పైకి వస్తుంది అనమాట. యాజ్ డీజ్గా మీకు మొత్తం అన్నీ యాడ్ అయిపోతాయి. చూసారు, సాంగ్తో సహా మొత్తం అన్ని మీకు ఇచ్చేసాను. చాలా సింపుల్ అనమాట. మీరు వీడియో ఫుల్గా అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. 5 నిమిషాల్లో మీరు ఈ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పోర్టింగ్ సింబల్లోకి పైన మీకు ఏ క్వాలిటీలో కావాలో చూసుకొని సేవ్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మీ వీడియో నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.